తిరుపతి క్షేత్రంలో పాప వినాశనానికి మొదటిగా వచ్చాము మనం. పొద్దున 7:30 కల్లా ఇక్కడికి రావడం జరిగింది. ఏ క్షేత్రంలో అయినా కానీ ఇది ఖచ్చితంగా చూడాల్సిందే. మనసుకు కళ్ళకు మంచి ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఏదో ఒకటి కొనాల్సిందే, వయసుతో సంబంధం లేకుండా పిల్లలు కానీ పెద్దలు కానీ. ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ శ్రీ వెంకటేశ్వర వైల్డ్ లైఫ్ శాంక్చురీ పాప వినాశనం ఉద్యానవనంలోకి వస్తున్నాము. పాప వినాశన ఉద్యానవనం, ఇందాక అక్కడ హెచ్చరిక కూడా చదివారు కదా. అన్నిటికీ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి అమ్ముకునే వాళ్ళ గుడారాలు ఏవైతే ఉన్నాయో చిన్న కొట్లు, దాంతో మొత్తం మూసుకుపోయింది. అదేంటో ఏ క్షేత్రంలో గుడి ముందు ఈ షాపులు వాటితోటి గుడి ముందు ఎదురు భాగం గోపురం కానీ కనిపించకుండా పోతుంది. అన్ని ఇళ్ల మధ్యలో గోపురాల మధ్యలోనికి వెళ్ళాల్సి వస్తుంది, షాపుల మధ్యలోంచి. ఇప్పుడు పాప వినాశన ఉద్యానవనం పొద్దున 7:45, 8 గంటల ప్రాంతంలో బస్సు ఎక్కి వచ్చాము. చాలా అద్భుతంగా ఉంది. బస్టాండ్ నుంచి ఈ 5 ప్లేసులు పాప వినాశనం, ఆకస్మికంగా జాపాలి, శిలాతోరణం, వీటన్నిటికీ 120 రూపాయలు ఉంటుంది టికెట్. శ్రీవారి పాదాలు, వీటన్నిటికి వెళ్ళడానికి టికెట్ 120 రూపాయలు. 120 రూపాయలు తీసుకొని వెళ్తే మీరు అన్నీ చూడవచ్చు, ఏమి ఇబ్బంది ఉండదు. చక్కగా ప్రశాంతంగా చూడవచ్చు. ప్రైవేటు కార్లను, ట్యాక్సీను, జీపులు మాట్లాడుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. కాకపోతే బస్ స్టాండ్ వరకు పాయింట్ ఏదైతే ఉంటుందో ఆ పాయింట్ వరకు కొంచెం రావాల్సి ఉంటుంది. చూసారుగా, ఇదిగో ఇదే ఎదురుకుండా కనిపిస్తుంది పాప వినాశనం డ్యామ్. పాప వినాశనం తీర్థం గురించి వివరణగా ఉంది ఇక్కడ. పాప వినాశన తీర్థం మేము ఉదయం 8 గంటల లోపలికి వచ్చాం కాబట్టి ఎక్కువ భక్తులు లేరు. ఇదే పాప వినాశన డ్యామ్. ఇక్కడ మీకు మధ్యలో కనిపిస్తున్నది చెట్ల మధ్యలోంటి గేటు. పాప వినాశనం తీర్థం ఒక వివరణ. అన్ని భాషల్లో ఉంది, తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, ఇంగ్లీష్. ఈ పాప వినాశన తీర్థంలోని గంగాదేవి అమ్మవారి దేవాలయం ఉంది. ఇదిగోండి. పాప వినాశనం తీర్థం, సకల పాపాల హరణం పాప వినాశన తీర్థం.